అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అని, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అని లేదు. ఒకటే ఒక కార్పొరేషన్, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుండే. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 150 సీట్లు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 3 కార్పొరేషన్, 4 కార్పొరేషన్లు ఏం పెట్టలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక డివైడ్ చేసిండు, డీలిమిటేషన్ అని పట్టుకొచ్చి 3 కార్పొరేషన్లు పెట్టిండు. కానీ అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఒకటే ఉంటుండే. కాకపోతే అప్పుడు కూడా సైబరాబాద్ ఉన్నది, మల్కాజ్గిరి ఉన్నది, అట్లా డివిజన్స్ ఉన్నాయి. ఆ డివిజన్లో 74 ఒక దిక్కు, 76 ఒక దిక్కు, ఇట్లా సీట్లు కన్వర్ట్ చేసారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దానికి సపరేట్ చేసేసిండు, మొత్తం డీలిమిటేషన్ చేసేసిండు. 3 చేసిండు, 200 కాడ, 100 కాడ, 100 కాడ పెట్టిండు. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఏంది చెప్పనా, హైదరాబాద్లో ఉన్నటువంటి ఏదైతే డివిజన్లు ఉన్నాయో ఆ డివిజన్లు మల్కాజ్గిరిలో ఎన్ని కలుస్తాయి, మల్కాజ్గిరిలో ఉన్నటువంటి డివిజన్లు హైదరాబాద్లో ఎన్ని కలుస్తాయి, సైబరాబాద్లో ఉన్నటువంటి డివిజన్లు హైదరాబాద్లో ఎన్ని కలుస్తాయి, హైదరాబాద్లో ఉన్నటువంటి డివిజన్లు సైబరాబాద్లో ఎన్ని కలుస్తాయి తెలుస్తలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా బోడుపల్ పిర్జాద్ కూడా ఉన్నది. ఇప్పుడు డీలిమిటేషన్ చేసిరు, పిర్జాద్ కూడా దేని కిందకి వస్తుందో తెలియదు. ఇప్పుడు మొత్తం డేటా బయటకు వస్తేనే అర్థమవుతుంది. లేకపోతే ఇప్పుడు మేడ్చల్ దిక్కు చాలా ఉన్నాయి డివిజన్లు, ఆ డివిజన్లు దేని కిందకి వస్తుందో తెలియదు. ఇప్పుడు మహేశ్వరం దగ్గర, మహేశ్వరం నియోజకవర్గం సరూర్ నగర్ అనే డివిజన్ ఉంది, ఆ సరూర్ నగర్ దేని కిందకి వస్తుందో తెలియదు. మరి ఏ మున్సిపల్ కార్పొరేషన్ కిందకి వస్తుందో తెలియదు. మరి హైదరాబాదా, సైబరాబాదా, మల్కాజ్గిరి ఏందో క్వశ్చన్ మార్క్. కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి డేటా తెరపైకి తీసుకురాలి. కానీ డీలిమిటేషన్ చేసి ఒక 400 సీట్లతో ఎన్నికలు పెడదామనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. కానీ రేవంత్ రెడ్డికి ఒక సీన్ అర్థమైపోయింది. హైదరాబాద్లో ఉన్నటువంటి జనం కాంగ్రెస్ పైన కోపంతో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నటువంటి జనం రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో, అసహనంతో ఉన్నారు అనేటటువంటి విషయం రేవంత్ రెడ్డికి అర్థమైపోయింది. అందుకే రేవంత్ రెడ్డి కొంత ఆలోచనలో ఉన్నాడు. ఇప్పుడు పెడదామా, కొద్దిగా ఎన్నిక పెడదామా,